పింఛన్లు 7 పెద్ద రాష్ట్రాలు కలిసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇటువంటి 7 స్టేట్స్ నెలకి 2,745 కోట్లు వృద్ధాప్య వితంతు పింఛన్లకి ఇస్తున్నాయి. పింఛన్లకి నెలకి 2,745 కోట్లు. ఒక చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నెలకి 2,725 కోట్లు ఇస్తుంది. 2,725 కోట్లు 7 రాష్ట్రాలు కలిసి ఇచ్చినంత ఇస్తుంది. ఆ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వీటితో చూసుకుంటే 6-7% పాపులేషన్ వాటితో కంపేర్ చేసుకుంటే వాళ్ళందరూ కలిసి ఇచ్చినంత మేము ఇస్తున్నాం. నువ్వు టోటల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎంత ఖర్చు పెట్టావో, పిల్లలు బడిగిపోయే పిల్లల దగ్గర నుంచి నువ్వు రైతులకి ఇచ్చే 6,000 దగ్గర నుంచి బడిగిపోతే ఒక్క పిల్లోడి దగ్గర నుంచి ఎన్ని ఇచ్చావో ఒక్క పింఛన్లో మేము ఖర్చు పెడుతున్నాం. నువ్వు మాట్లాడతావా సంక్షేమ కార్యక్రమాల గురించి? మేము పెన్షన్లు 4,000 ఇస్తున్నాం, నువ్వు 7,000 రూపాయలు రైతు భరోసాలో ఇస్తే కేంద్రం ఉంది కాకుండా మేము 14,000 ఇస్తున్నాం. నువ్వు ఒక్క బడికి ఒక్క బిడ్డకి ఇస్తే మేము 2, 3, 4, 5గురికి ఇస్తున్నాం. ఈరోజు స్త్రీ శక్తి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అక్కచెల్లెళ్ళు ఫ్రీగా పోయే పరిస్థితి చేశాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఇటువంటి ఎన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నాం, అదనంగా ఎన్ని చేస్తున్నాం. 3 గ్యాస్ సిలిండర్లు అంటే తమాషా కాదు. వాళ్ళకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా పోయే పరిస్థితి చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ అక్కడ మత్స్యకారులకి 20,000 ఇస్తున్నాం. ఇక్కడ వీవర్స్కి 200 యూనిట్లు ఫ్రీ చేశాం. ఇన్ని చేస్తున్నాం మేము. ఈరోజు నేను ఒక మాట చెప్తా. రాష్ట్ర చరిత్రలో ఎండోమెంట్ ఫండ్స్ కింద, దేవాదాయ శాఖ కింద ఇప్పుడు శాంక్షన్ అయినన్ని దేవస్థానాలు నెవర్ బిఫోర్ ఎవరు అడిగితే వాళ్ళకి దేవస్థానం ఇస్తున్నాం. 5 సెంట్లుంటే ఇప్పుడు మళ్ళీ 20 లక్షలు చేశాం. 5 సెంట్లుంటే, ఎక్కువ ఉంటే 30 లక్షల దాకా నేరుగా ఫ్రీగా ఇచ్చేటట్టు చేశాం. కామన్ గుడ్ ఫండ్ ఎవరు 30 రూపాయలు కడితే 70 రూపాయలు కలిపి కామన్ గుడ్ ఫండ్ ఇస్తున్నాం. ఎన్ని కోట్లైనా ఇస్తున్నాం. ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా ఉందా? వక్ఫ్ బోర్డు ఈరోజు కశ్మీర్లో ఉచిత అన్నదానం కార్యక్రమం మొదలుపెట్టారు. అజీజ్ భాయ్, వక్ఫ్ బోర్డు పర్ఫార్మెన్స్ అంతకుముందు ఎప్పుడన్నా ఈ పరిస్థితి మీరు చూసారా? లేదే. ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నాం. నువ్వు చేసిపోయిన రీసర్వే పాపాలు వాటిని సరిదిద్దేదానికి మాకు టైం పడతా ఉంది. 2023లో అడగని పాపానికి నీ సర్వేలు చేసి నీ చెత్త పబ్లిసిటీ పిచ్చి ఆ పాస్బుక్ల మీద నీ ఫోటో, మీ నాయన ఫోటోలు వేసి ఆ సరిహద్దు రాళ్ల మీద నీ పార్టీ పేరు, నీ పేరు వేసుకొని గప్పు పట్టించిపోయినావు. దానికి మీరు 2 ఏళ్ళకి ప్రోగ్రామ్సా? సిగ్గుతో తలదించుకొని ఇంట్లో కూర్చోవాలా? వాటన్నిటిని రెక్టిఫై చేసేదానికి ఈరోజు టైం పడుతూ ఉంది. న్యాయంగా ఎవరి భూమి వాళ్ళకి హక్కు కల్పించేదానికి మళ్ళీ ఇప్పుడు చాలా పెద్ద ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సిస్టమ్స్ని చెడగొట్టి వెళ్ళిపోయినోడివి నువ్వు. నేను శాసనసభలో చెప్పా, 3 శాఖలు మూసేసినోడివి నువ్వు. వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ, ప్రధానంగా R&B అండ్ ఇరిగేషన్, అగ్రికల్చర్ 3 శాఖలు బడ్జెట్లో కేటాయించి నిండు శాసనసభలో బడ్జెట్లో ఆమోదించిన దాంట్లో 40% నువ్వు ఖర్చు పెట్టలే. ఆ 3 శాఖల్లో డబ్బు పట్టించిపోయినావు. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్
నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నర్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.